అందరికి ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఇవాళ అయితే మనం టేస్టీగా సింపుల్ గా ఎగ్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలో నా స్టైల్లో చూసేసేయండి. చాలా బాగుంటుంది. దీనికోసం అయితే ఫస్ట్ 2 సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, అలాగే ఒక హాఫ్ టమోటా సరిపోతుంది. తర్వాత టేస్ట్ కి సరిపడే సాల్ట్, కొద్దిగా పసుపు, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే నేను ఇక్కడ కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నా. అలాగే ఒక హాఫ్ స్పూన్ చిల్లీ పౌడర్ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి దీని మొత్తము. ఇప్పుడు ఇక్కడ నేనైతే 3 ఎగ్స్ తీసుకుంటున్నా. ఆ 3 ఎగ్స్ ని కూడా పగలగొట్టి ఇందులో వేసేసుకోండి. తర్వాత మంచిగా స్పూన్ తో దాన్ని మొత్తం కలిపెట్టుకోండి ఇలాగ నురుగు వచ్చే వరకు. తర్వాత ఒక పాన్ పెట్టుకొని పాన్ లో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసేసి మంచిగా ఇటువైపు అటువైపు కాల్చుకున్నారంటే టేస్టీగా ఉండే ఎగ్ ఆమ్లెట్ అయితే రెడీ. నేనైతే దీని రసంతో తింటున్నా. చాలా బాగుండింది టేస్ట్ అయితే. మీరైతే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోకి ఒక లైక్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఉంటా. బై బై.